మరి బలవర్తమానం నిమిత్తమై దేవుని వాక్యం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. చాలండి, అందరం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్టుగా. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో నీ బల్లలో మేము చేవేయు నిమిత్తం ప్రభా, నీ లేఖన భాగాన్ని ధ్యానించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభా. మీ ఆత్మ నడిపింపు చేత మాకు అవసరమైన విషయాలు తేటగా బయలుపరచమని అడుగుతున్నాను ప్రభా. నిలబడి ఉన్న నేను మట్టివాడను, నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ వాక్కు చేత మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అందరం కూడా దేవుని వాక్కును గౌరవించి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. అందరూ నా వైపు చూస్తూ శ్రద్ధగా దేవుని మాటను వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి తాను చెప్పినటువంటి మాట ఏంటంటే, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది అని రాశాడు. నిజమే, ఆనాడు దేవుడు ఆదాము అవ్వలను సృష్టించిన దగ్గర నుంచి ఈరోజు మన దాకా అందరూ శ్రద్ధగా వినాలి. ఆనాడు దేవుడు ఆదాము అవ్వలను సృష్టించిన దగ్గర నుండి ఈరోజు మన దాకా మరి ఎన్నో తరాలు గతించిపోయాయి. కానీ ఈ భూమి ఒక్కటే నిలిచి ఉన్నది అని మనం గ్రహిస్తున్నాం. చాలా తరాలు వెళ్ళిపోయాయి, కానీ భూమి మాత్రమే ఉన్నది అని ప్రసంగి చెప్తున్నాడు. అయితే మరొక చోట దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, మరి మనం యేసయ్య యొక్క రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. యేసయ్య యొక్క రెండో రాకడలో మనము చూస్తున్నటువంటి ఆకాశం మహాధ్వనితో గతించిపోతుంది అని రాయబడింది. ఆ తర్వాత పంచభూతములు మిక్కుట్రమైన వేండ్రముతో లయమైపోతాయి అని రాయబడింది. భూమి మీద ఉన్నటువంటి సమస్త కృత్యములు కాలిపోవును అని రాయబడింది. అంటే ప్రసంగి చెప్పిన దాని ప్రకారం తరములు గతించిపోతున్నాయి. భక్తుడైనటువంటి పేతురు గారు చెప్పినటువంటి ప్రకారం భూమి మీద ఉన్నటువంటి సమస్త కృత్యములు కాలిపోతున్నాయి అని రాయబడింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, తరాలు శాశ్వతము కాదు, జనరేషన్స్ శాశ్వతము కాదు, తరాలు శాశ్వతము కాదు. అలాగే మనకి కంటికి కనబడుతున్నటువంటి ఈ భూమి కూడా శాశ్వతము కాదు అన్న విషయాన్ని గ్రహించి మనం ఈ యొక్క లోక యాత్రను కొనసాగించాలి అని ప్రేమతో మనం చేస్తున్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గతించిపోతున్నటువంటి తరాలన్నిటికీ, తరము వెంబడి తరము గతించిపోతుందని చెప్పాను కదా, ఈ గతించిపోతున్నటువంటి తరాలన్నిటికీ దేవుడు ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చాడు. ప్రతి తరానికి దేవుడు ఒక పేరు పెట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనం ఏ తరంలో ఉన్నాం చెప్పండి? ఇప్పుడు మనం ఏ తరంలో ఉన్నాం? ఏదో అందరూ చాలా మౌనంగా ఉన్నారు. మనం ఏ తరంలో ఉన్నాము అని అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కృత్రిమ మేధస్సు, అర్థమవుతుందా? ఆ తరంలో మనం ఉన్నాం ప్రస్తుతం. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ఒక్కొక్క తరానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చాడు. నోవాహు తరానికి దేవుడు ఏ పేరు పెట్టుకుంటూ వచ్చాడు అని అంటే, ఈ నోవాహు తరములో ఉన్నటువంటి వారు విచ్చలవిడితనము కలిగిన వారు, వారి తలంపుల్లోని ఊహ అంత చెడ్డది, బాగా చెడిపోయిన వాళ్ళు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఇక పెళ్ళిళ్ళు చేసుకొనుటూ విందులు చేసుకొనుచు తినుచు త్రాగుచు ఉన్నారు అని రాయబడింది. నోవాహు తరాన్ని గురించి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, విందులు విలాసాలు చేసుకునే తరమది,
విందులు వినోదాలు చేసుకునే తరమది, చెడిపోయినటువంటి తరమది. అయితే యేసు ప్రభు వచ్చినటువంటి కాలంలో యేసు ప్రభు తన శిష్యులతో అంటారు, అరే చిన్న చిన్న దయ్యాలను కూడా ఎల్లగొట్టలేకపోతున్నారేంటి మీరు? చిన్న చిన్న రోగాలను కూడా బాగు చేయలేకపోతున్నారేంటి మీరు? నేను ఎంతకాలం మీతో ఉంటాను? విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా అని గద్దించాడు. హల్లెలూయా. ఇలాగ బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క తరానికి దేవుడు ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చాడు. వ్యభిచారులైన చెడ్డ తరమా అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖ తరమా అంటున్నాడు, విందులు విలాసాలు చేసుకునే తరమురా వారలారా అని అంటున్నాడు. కానీ ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాము అని అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మానవ మేధస్సు, మేము చాలా జ్ఞానులం, మాకు చాలా టెక్నాలజీ ఉంది, మాకు ఫోన్ ఉంది, మాకు ల్యాప్టాప్ ఉంది, మాకు ప్రయాణించడానికి మంచి సౌకర్యాలు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి అని విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మాకు చాలా జ్ఞానం ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి మనం ఏ తరములో ఉన్నామో తెలుసా? నువ్వు నేను మనం ఏ తరములో ఉన్నామో తెలుసా? చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని తరము కలదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ నా వైపు చూస్తూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. అనేక తరము వెంబడి తరము గతించిపోతుంది. అయితే ప్రస్తుతం మనం ఏ తరములో ఉన్నామో తెలుసా? తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన తరములో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ దృష్టికి తామే అయ్యో మేము శుద్ధులం, మేము పరిశుద్ధులం, మేము బాగున్నాం అనే అనుకునే తరములో ఉన్నామంట. కానీ వాస్తవానికి మన మాలిన్యము నుండి మనం కడగబడట్లేదు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నాం? మన దృష్టికి మనమే శుద్ధులుగా అనిపించుకుంటే కుదరదు. మన మాలిన్యము నుండి మనము కడగబడిన వారుగా మనం ఉండాలి. అందుకనే దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. అసలు వారి లక్షణాలు ఎలా ఉంటాయి? తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పనా? నంబర్ 1, వాళ్ళు ఎప్పుడు స్వయం సంతృప్తితో బ్రతుకుతూ ఉంటారు. ఏమనంటే, నేను పాపం చేయలేదు, నేను అబద్ధాలు ఆడలేదు, ఈరోజు ఉదయాన్నే లేచిన తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాను, బైబిల్ చదువుకున్నాను, ఈరోజు ఉదయకాల సమయం నుంచి సాయంకాలం వరకు పరిశీలన చేసుకుంటే నా నోట ఏ చెడ్డ మాట రాలేదు, నేను ఎవరిని దూషించలేదు, ఎవరి మీద నేను కోపపడలేదు, నేను పాపం చేయలేదు, పాపం చూడలేదు, నేను చాలా జాగ్రత్తగా నడుచుకున్నాను అని స్వయం సంతృప్తితో బ్రతుకుతూ ఉంటారు చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బ్రతకాల్సింది స్వయం సంతృప్తితో కాదు, స్వయ పరిశీలనతో బతకాలి. ఎప్పుడు చూసినా ప్రతి క్షణం మన గుండెల్లో మెదలాల్సిన మాట ఏంటంటే, అయ్యా నన్ను పరిశోధించు, అయ్యా నన్ను తెలుసుకో, అయ్యా నన్ను చూడు, అయ్యా నన్ను బాగుగా చూడు, నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉన్నదేమో నన్ను బాగుగా చూడయ్యా, నన్ను పరిశీలించయ్యా అనే మాట మెదలాలి. కానీ స్వయం సంతృప్తితో నేను బాగున్నాను, నేను శుద్ధిగా ఉన్నాను, నేను సినిమాలు చూడట్లేదు, నేను సీరియల్స్ చూడట్లేదు, నేను వ్యర్థంగా మాట్లాడట్లేదు, నేను ఎవరిని ద్వేషించట్లేదు అన్న స్వయం సంతృప్తితో బతకడం కాదు. అర్థమవుతుందా? అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మనకు మనం అనుకుంటే సరిపోదు, మనకు మనం సర్టిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోదు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు ధన్యుడు. అందుకనే ఒక రోజు మొదలైన దగ్గర నుంచి, ఉదయం పడక మీద లేచిన దగ్గర నుంచి తిరిగి పడక మీదకి వెళ్ళే వరకు ఈరోజు నేను బాగున్నాను అని అనుకోవడం కాదు, మన దృష్టికి మనం శుద్ధులుగా ఉన్నామని అనుకోవటం కాదు, మన మాలిన్యం నుంచి కడుక్కొని నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉండాలి అని మనం ఆశపడాలి. హల్లెలూయా. రెండవది, ఈ యొక్క తమ దృష్టికి తాము శుద్ధులే మాలిన్యము కడగబడిన తరం వారు ఎలా ఉంటారు అంటే, రెండవ కేటగిరీ, వాళ్ళు పక్కనోళ్ళతో పోల్చుకుంటారు. వీరికంటే పర్వాలేదులే. ఇప్పుడు 100 మార్కులకి పాస్ మార్క్ ఎంత అండి? 100 మార్కులు పాస్ మార్క్ ఎంత? 35 మార్కులు. సపోజు మనందరికి 35 మార్కులు వచ్చినాయి అనుకుందాం, పక్కనోడికి 0 వచ్చినాయి. వాడిని చూసి అబ్బా
వాడికంటే నేను జస్ట్ పాస్. ఎన్ని మార్కులు వచ్చినాయి మనకి? 35 మార్కులు వచ్చినాయి. 0 మార్కులు వచ్చినోడిని చూసి నాకు 35 మార్కులు వచ్చినాయి, అమ్మయ్యా నేను జస్ట్ పాస్ అని అనుకొని సంతృప్తి చెందడం కాదు. 100 మార్కులు వచ్చిన యేసయ్యను చూడాలి, పరిశుద్ధతలో 100 మార్కులు వచ్చిన యేసయ్యను చూడాలి, నీతిలో 100 మార్కులు వచ్చిన యేసయ్యను చూడాలి, యథార్థతలో 100 మార్కులు వచ్చిన యేసయ్యను చూడాలి, పవిత్రతలో 100 మార్కులు వచ్చిన యేసయ్యను చూడాలి. ఏదో అర్రాకొర మార్కులతో భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారిని చూసి వారికంటే నేను పర్వాలేదులే అని అనుకుంటే ఎలా? అక్షరాల వాక్య ప్రకారం నేను మాట్లాడుతున్నాను, నా సొంత మాటలు నేను మాట్లాడట్లేదు. పరిసయ్యుడు దేవాలయంలోనికి వచ్చి ఏమంటున్నాడు? నేను ఈ సుంకర్ లాంటోని కాదు. వాడితో నీకెందుకు? నేను ఈ సుంకర్ లాంటోని కాదంటారు ఎందుకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత సేవకునితో మనకు అనవసరం, సేవకుని కుటుంబముతో మనకు అనవసరం, ఆ తర్వాత పక్కన తోటి విశ్వాసులతో మనకు అనవసరం. మన ముందు ఉండాల్సింది ఎవరు అనంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణతలోనికి మనం మార్చబడడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఆయనతో పోల్చుకో. ఆయన పగలంతా పరిచర్య చేశాడు, రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. యేసయ్య ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నా ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది? కాండ్రిచ్చి ముఖం మీద ఉమ్మేస్తున్నా కూడా చక్కగా ముఖాన్ని చూపించాడు కదా, ఆయనతో పోల్చుకుందాం. గడ్డము పెరిగివేయడానికి దగ్గరకు వచ్చినటువంటి వారికి ఆ గడ్డం అప్పగించాడు కదా, ఆయనతో పోల్చుకుందాం. ప్రభువా నీ వలే మనం పాడతాం కదా, యేసు వలే మారాలని, ఆయనలాగా ఉండాలని నా తర్వాత అరే ఆశ ఉన్నప్పుడు ఆయన్ను చూడు, పక్కన వాళ్ళని చూస్తాం ఎందుకు? పదే నా ప్రసంగాలలో నేను ఉపయోగించే ఒక్క మాట, ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే పక్కన వాడి భక్తి జీవితం వైపు చూస్తే ఒక మెట్టు దిగుతావు తప్ప పొర్రపాటును కూడా ఒక మెట్టు ఎదగవు. బలంగా ప్రార్థన చేసేవాళ్ళు కంటికి ఎందుకు కనిపించరు? ఆత్మీయంగా ఉండేవాళ్ళు ఎందుకు కంటికి కనిపించరు? బాగా వాక్యం చదివి దేవునిలో ముందుకెళ్ళే వాళ్ళు ఎందుకు కనిపించరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎటుపోతుంది, ఎటు ప్రయాణం చేస్తున్నాం? నిజంగా నేను ఒక సాక్ష్యం విన్నాను. రామగుండం సురేష్ గారు, ఆయన మోకాళ్ళ మీద నడుచుకుంటూ ప్రార్థన చేసేవాడంతా రాత్రంతా మందిరంలో. నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం ఎరుగుదును, కానీ మోకాళ్ళ మీద నడుచుకుంటూ ప్రార్థన అనుభవం నాకు అప్పటికి తెలియదు. ఎప్పుడైతే నేను ఆ సాక్ష్యం విన్నానో, నిజంగా ఇలాగా అనుసరిస్తే, ఇలాగా నడుచుకుంటే, ఇలాగా నేర్చుకుంటే ఎంత బాగుంటుంది అని అనిపించింది. ఆ రోజు నుంచి నేను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. మోకాళ్ళ మీద నడుచుకుంటూ ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ దృష్టికి తాము శుద్ధులై మాలిన్యము కడగబడిన తరములు ఎలా ఉంటాయి అనంటే, నంబర్ 1, నేనేం చేయలేదు, నేను బాగున్నాను అనుకుంటారు వాళ్ళు, దేవుడితో వారికి సంబంధం లేదు. రెండవది, ఎప్పుడు చూసినా పక్కన వారితో పోల్చుకొని అమ్మయ్యా అని అనుకుంటారు. అట్లా కాదు నువ్వు అనుకోవాల్సింది, యేసయ్యతో పోల్చుకొని అయ్యో నేను ఎందుకు అలా మారలేకపోతున్నాను అని అనుకోవాలి. మూడవది, ఇతరులు, అంటే ప్రతిదీ రిఫరెన్స్ చూపించి చెప్పడానికి సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. మూడవదిగా, ఇతరుల తప్పులు పట్టవలెనని వారు ప్రయాసపడుతున్నారంట. ఎవరి తప్పులు? ఇతరుల తప్పులు పట్టవలెనని ఏమో నా సొంత మాటలు చెప్తున్నానని అనుకుంటున్నారు. ఒకసారి చూడండి, ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. సత్యము పలకక ప్రతివాడును తన పొరుగువాన్ని వంచును, అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసము చేసుకొని ఉన్నారు. ఎదుటివారి తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి ఒక మాట చెప్పను, ఒకసారి నా వైపు చూడండి. నరకంలో పడద్రోసే శక్తి ఎవరికి ఉంది? నీకా యేసయ్యకా? మనకా యేసయ్యకా? నరకములో పడద్రోసే శక్తి కలిగిన యేసయ్య ప్రయాసపడట్లా నీ తప్పులు నా తప్పులు పట్టుకోవాలని. ఒకసారి ఆలోచిస్తారా? నేను చెప్పిన మాట ఆలోచిస్తారా? నరకంలో పడద్రోసే శక్తి కలిగిన యేసయ్యే మన తప్పులు పట్టుకోవాలని ప్రయాసపడట్లా.
ఇంకా తప్పు చేసినప్పటికీ మన తప్పులను కప్పిపుచ్చి నా బిడ్డను క్షమించాలని కోరుకుంటున్నారు. మరి మనకెందుకండి ఇతరుల తప్పులతో? జీవ గ్రంథంలో పేరు రాయగలిగిన శక్తి ఆయనకుంది, అవసరమైతే రాసి తొడపగలిగిన శక్తి కూడా ఆయనకుంది, నరకంలో పడద్రోసే శక్తి ఉంది. ఆయనే మనందరినీ కనికరించి అయ్యో నా బిడ్డ అని మన పట్ల జాలి పడుతుంటే ఇతరుల తప్పులు పట్టవలనని మనం ఎందుకు ప్రయాసపడుతున్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? ఇతరుల తప్పులు పట్టడం వలన మనం సాధించిందేంటి? దాని కొరకు ప్రయాసపడడం వల్ల నిజంగా ఆ ప్రయాస ఏందో బ్యాంక్ కోచింగ్లో పడుంటే ఈ పాటికి మంచి బ్యాంక్ జాబ్ వచ్చి ఉండేది. ఆ ప్రయాస ఏందో ఇప్పటికీ ఆ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయాసపడి ఉంటే గవర్నమెంట్ జాబ్ వచ్చేది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చేది, ఐఏఎస్ ఆఫీసర్ కూడా నువ్వు అయ్యేవాడివి. ఇతరుల తప్పులు పట్టడానికి ప్రయాసపడి మిగిలింది ఏమీ లేదు. అసమాధానం, అశాంతి, నెమ్మది కోల్పోవడం, ఏదో తెలియని అనాలోచన గందరగోళానికి గురైపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు తరము నుంచి ఇప్పటి వరకు ఎన్నో తరాలు గతించిపోతూ ఉన్నాయి. తరము వెంబడి తరము గతించిపోతుంది, భూమి ఒక్కటే నిలుస్తుంది. అయితే యేసయ్య రాకడలో ఈ భూమి కూడా కాలిపోతుంది. అయితే నువ్వు నేను ఏ తరములో ఉన్నామో తెలుసా? తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన తరములో ఉన్నాం. వీరి లక్షణాలు ఎలా ఉంటాయంటే, నంబర్ 1, నేను బాగున్నాను అని స్వయం సంతృప్తితో బ్రతుకుతారు. రెండవది, ఇతరులతో పోల్చుకొని అమ్మయ్య అని అనుకుంటారు, యేసయ్యని పక్కన పెడతారు. మూడవది, ఇతరుల తప్పులు పట్టవలనని ప్రయాసపడతారు. ఈ వ్యర్థమైన విషయాలన్నీ మనం పక్కన పెట్టేసి యోగ్యమైనటువంటి జీవితం కోసం యోగ్యమైనటువంటి రీతిలో ప్రభు బలలో చేవేసేవారిగా మనం ఉండాలి. నిజంగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు తమ దృష్టికి తాము శుద్ధులుగా ఉండడం కాదు, దేవుని దృష్టికి శుద్ధులుగా ఉండాలి అని చెప్పి ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఒక యవనస్తురాలి సాక్ష్యం పరిశుద్ధంగా బ్రతకడానికి నాకెంతో రోషాన్ని కలిగించింది. ఒక యవనస్తుడు కాదు, ఒక పురుషుడు కాదు, ఒక యవ్వనస్తురాలు, మా బైబిల్ స్టడీకి వస్తున్నటువంటి ఒక యవనస్తురాలి సాక్ష్యం. అరే, ఆడపిల్ల యవనస్తురాలు, వయసులో నాకంటే చిన్నదే, ఇంత పరిశుద్ధంగా బ్రతుకుతుంటే నేనెంత పరిశుద్ధంగా బ్రతకాలి అని చెప్పి ఆ రోజుకి కాదు ఈ రోజుకి సేవలో ఉన్నప్పటికీ పరిశుద్ధంగా బ్రతకడానికి నా ఒళ్ళు మండేలా చేసిద్ది. ఆ సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ యవనస్తురాలు తన హాస్టల్ రూమ్లో ఉంటుంది. ఒకరోజు ఆ హాస్టల్ రూమ్లో తనతో పాటు కొత్తగా మరొక యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియని ఒక యవనస్తురాలు కూడా జాయిన్ అయింది. మొత్తం ఆ రూమ్లో 2 ఉంటున్నారు. నా స్నేహితురాలైనటువంటి ఆ యవనస్తురాలు, ఇంకో అమ్మాయి, యేసు ప్రభు గురించి తెలియని అమ్మాయి. అయితే ఈ బైబిల్ స్టడీకి వస్తున్నటువంటి అమ్మాయి ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే అనుకోకుండా, మరి రోడ్డు మీద చెత్త అంతా కనపడతా ఉంటుంది కదండి, లోకమంతా మాలిన్యమే కదండి, అనుకోకుండా ఒక గోడ మీద వేసినటువంటి సినిమా వాల్ పోస్టర్ చూసిందంట. మా బైబిల్ స్టడీకి వస్తున్నటువంటి ఒక యవనస్తురాలు సినిమా వాల్ పోస్టర్ చూసింది. కావాలని చూడలా, తల ఇటు తిప్పుతుంటే కంటికి ఎన్నో కనపడతాయి కదండి. యాక్సిడెంటల్గా చూసింది, అనుకోకుండా చూసింది. నేను అంటాను, యాక్సిడెంటల్గా చూసింది కాబట్టి తప్పు లేదు, ఇంటెన్షనల్గా చూస్తే తప్పు, అనుకోకుండా చూస్తే తప్పు లేదు. కావాలని మళ్ళీ మళ్ళీ ప్రేరేపించబడి ఆశతో చూస్తారే, అది తప్పు. పాపం ఆ అమ్మాయి యాక్సిడెంటల్గా చూసింది. యాక్సిడెంటల్గా చూసి, అనుకోకుండా చూసి, వెంటనే తన రూమ్లోకి వచ్చి 2-3 రోజులు కాలేజీకి సెలవు పెట్టేసి వెంటనే తన గదిలో మోకరించి ప్రార్థన చేస్తుంది. 3 రోజులు అయినప్పటికీ తన ప్రార్థన, తన రూములోనే ప్రార్థనలో నుంచి లెగవట్లేదు, బైబిల్ స్టడీకి కూడా రావట్లేదు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఏమైంది విషయం అంటే ఏం అర్థం కావట్లేదు. ఆ హాస్టల్ దగ్గరికి వెళ్తే కొడతారు, ఎందుకంటే ఆ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ కాబట్టి. ఏమైందో అర్థం కావట్లేదు మాకు. 3 రోజుల నుంచి ఆమె గదిలో నుంచి ప్రార్థనలో నుంచి లెగవట్లా. అదే రూములో ఉన్నటువంటి యేసు ప్రభువుని ఎరుగని ఒక యవనస్తురాలు, ఏంటి అమ్మాయి 3 రోజుల నుంచి లెగవట్లేదు ప్రార్థనలో నుంచి,
కనీసం కాలేజీకి రావట్లేదు, డైనింగ్కి రావట్లేదు, తినడానికి రావట్లేదు, ఏంటి అమ్మాయి పరిస్థితి అని అనుకుంటే 3 రోజుల తర్వాత ఇక ఆపుకోలేక ఆమె ప్రార్థనలో నుంచి లేచింది. ఏంటి నువ్వు 3 రోజుల నుంచి ప్రార్థనలోనే ఉన్నావు, ఎందుకు బోరున ఏడిసి ప్రార్థన చేస్తున్నావు అని అడిగితే, ఏం లేదు, నేను అలాగ బజార్లో వెళ్తున్నప్పుడు అనుకోకుండా నేను సినిమా వాల్ పోస్ట్ చూశాను, దాన్ని బట్టి నా మనసు ఎంతో నొచ్చుకుంది, దాన్ని బట్టి ప్రభు సన్నిధిలో నేను పశ్చాత్తాపడుతున్నానని ఎంతగానో ఏడ్చి నా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను. నాకు నేనుగా పరిశుద్ధురాలని అనుకుంటే సరిపోదు కదా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషురాలుగా ఉండాలి కదా అని చెప్పిందంట. హల్లెలూయా. ఆ సాక్ష్యాన్ని విన్న యేసు ప్రభువుని ఎరగని మరొక యవనస్తురాలు, అరే సినిమా వాల్ పోస్ట్ చూసినందుకే ఏమ మనసు ఇంత నొచ్చుకుంటుందే, ఇన్ని రోజులు ఎంతోమంది అబ్బాయిలతో నేను తిరిగాను, ఎంతోమంది అబ్బాయిలతో నేను ఫోన్లో మాట్లాడాను, ఎన్నో విచ్చలవిడి పనులు చేశాను, నా మనసు ఎప్పుడు నొచ్చుకోలేదేంటి, నాకు ఎప్పుడు బాధ కలగలేదేంటి, నాకు ఎప్పుడు ఏడుపు రాలేదేంటి, నాకెప్పుడు తప్పు చేశానే అన్న భావన రాలేదేంటి అని అనిపించి ఆ రోజు యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడి నీతో పాటు బైబిల్ స్టడీకి నేను కూడా వస్తాను అని చెప్పింది. హల్లెలూయా. ఏ రోజు కూడా ఆ రూములో యేసు ప్రభు గురించి చెప్పలేదా అమ్మాయి? ఇదిగో బైబిల్ తీసుకో, బైబిల్ చదువు అని చెప్పలేదు, రా నాతో కలిసి ప్రార్థన చేద్దామని చెప్పలేదు. ప్రవర్తన ద్వారా ప్రభు వైపుకు తిప్పింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దృష్టికి మనం శుద్ధులుగా ఉంటే మనకు ఒరిగేదేమి లేదు, మన వల్ల ఒక్కడు కూడా ప్రభువు దగ్గరికి రాడు. మనం ఎవరి దృష్టికి శుద్ధులుగా ఉండాలి అని అంటే దేవుని దృష్టికి. కొంతమంది అదేంటో మరి అపీరెన్స్ అంతా మార్చేస్తారు, సేవకులు వచ్చినప్పుడు హడావుడి చేసేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ప్రతిఫలం ఇచ్చేది సేవకుడు కాదు, మనకు ప్రతిఫలం ఇచ్చేది పరలోకమందున్న యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. కనుక మనందరం కూడా దేవుని దృష్టికి శుద్ధులుగా ఉండే తరము వారిగా మార్చబడుదుముగాక.